సాస్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఏఐసిసి మెంబర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ గారు, అలాగే ఈరోజు 3 జిల్లాల ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ క్యాండిడేట్గా పోటీలో ఉన్న బక్కా జడ్సన్ గారు మన స్టూడియోకి రావడం జరిగింది. చెప్పండి, ఈరోజు ఎమ్మెల్సీగా మీరు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీకేమైనా సీట్ కన్ఫామ్ చేస్తుందా? మీరు గ్రౌండెడ్ లెవెల్లో చాలా వరకు ముందుకు దూసుకెళ్తున్నారు. దీని గురించి మీ సందేశం ఏంటి? ఈరోజు కాంగ్రెస్ పార్టీల దాదాపు 33 సంవత్సరాలుగా క్రియాశీల కార్యకర్తగా వేరే పార్టీ చూడకుండా ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్, ఈరోజు సీనియర్ కాంగ్రెస్ పార్టీల అనేకమైన పదవులు చేసిన. కార్పొరేషన్ చైర్మన్గా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే డైనమిక్ చీఫ్ మినిస్టర్ గారు. అప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయకుండా అప్పుడున్న నా ఒక కార్యకర్తగా నేను చేసిన పనులను గుర్తించి నాకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు. అది చాలా తక్కువ మంది, 23-24 మందికి చైర్మన్లలో నేను ఒక చైర్మన్. ఈరోజు ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేసినప్పుడు ప్రెస్ క్లబ్ ముందు ఆయన కారు మీద మొట్టమొదటిసారి రాయిసింది నేను. ఆ కారుకు అడ్డం తిరిగింది నేను. ఆనాటి నుండి ఈనాటి వరకు నిరంతరం ఉద్యమం అనేది నేను చేసిన. కాళేశ్వరం స్కామ్ కానీ, మిషన్ భగీరథ స్కామ్ కానీ, ధరణి కానీ, లేకుంటే మొన్న జరిగిన టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకేజీలు కానీ, ప్రతి హైదరాబాద్ రింగ్ రోడ్డు కానీ, ప్రతి దానిపైన, ఈ అంశం కాదు శ్రీనిధి పైన కానీ, ప్రతి దానిపైన ఉద్యమం చేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రానికి కార్యకర్తగా నా పాత్ర కూడా క్రియాశీలకంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా పార్టీ. అవునండి, మీరు చెప్పారు. యాక్చువల్గా మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు తీన్మార్ మల్లన్న గారిని పోటీ చేయమని చెప్పడం జరిగింది. వార్త మా దగ్గరకు వచ్చిందండి. అలాగే మీరు పోటీలో ఉన్నారు కదా, ఒకవేళ రేవంత్ రెడ్డి గారు సూచించిన క్యాండిడేట్కి మీరు సహకరిస్తారా, లేకపోతే మీరు కూడా పోటీలో ఉంటారా? మీరు ఎమ్మెల్సీగా పోటీ ఉంటే మీరు ఏ ఎజెండాతో ముందుకెళ్తారు? ఈరోజు తీన్మార్ మల్లయ్య గారు కాంగ్రెస్ పార్టీకి ఇటీవల జాయిన్ అవ్వడం జరిగింది. ఆయనకు ఆల్రెడీ 2015లో జరిగినటువంటి ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫస్ట్ టికెట్ కాంగ్రెస్ పార్టీ పొన్నాలక్ష్మి గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇచ్చారు. తర్వాత 2022లో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేశారు. ఈరోజు మొన్న కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత మేడ్చల్ ఎమ్మెల్యే టికెట్ అడిగాడు. సరే, సిరిసిల్ల టికెట్, గజ్వేల్ టికెట్, ఏదో ఒక టికెట్ ఇస్తారని అనుకోండు, కానీ ఏ టికెట్ కూడా ఇవ్వడం జరగలేదు. ఈరోజు ఆయన వాస్తవానికి అడుగుతుంది ఏంటంటే భువనగిరి పార్లమెంట్ టికెట్. ఆయన చెప్పింది ఏంటంటే మాకు భువనగిరి పార్లమెంట్ టికెట్ కావాలి, నేను బీసీ నాయకుడిని, పార్టీ కోసం నేను పనిచేసిన అని అంటాడు. ఆయనకు లీస్ట్ ఇంట్రెస్ట్ ఉంది దీనిపైన, ఇంట్రెస్ట్ లేదు, ఎమ్మెల్సీగా ఇంట్రెస్ట్ లేదు. బాధాప్తా మీడియానే చెప్పిండు. ఏ మీడియా ద్వారా మీకైతే వచ్చిందో అదే మీడియాకు చెప్పిండు. అందులో పూర్తిగా చూస్తే తెలుస్తుంది. ఏమన్నా, నేను ఎమ్మెల్సీగా నేను పోటీ చేస్తలే, నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు ఎంపీగా కావాలండి, భువనగిరి ఎంపీగా కావాలంది. నేను అనేకమైన ఉద్యమాలు చేసిన, నాకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రానికి నేను కూడా పనిచేసిన కాబట్టి నా ఛానల్ ద్వారా నేను జనంలోకి పోయినా, నాకు ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆయన అడిగిన దాంట్లో ఏ తప్పు లేదు, 100% ఆయనకి ఇవ్వచ్చు. పైగా ఆయన అడ్వకేట్ శరత్ కుమార్ గారు బాజాబ్తా ఇదే ఇంటర్వ్యూ, ఒక ఛానల్ కాదు, ఒక 4-5 ఛానళ్ళల్లో బక్కా జడ్సన్ గారు ఉద్యమాలు చేశాను, నేను ఆయనకు పూర్తి మద్దతు అని శరత్ కుమార్ గారే ఆయన మీడియా ద్వారా నాకు మద్దతు ప్రకటించారు. అలాగే అండి, ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీన్మార్ మల్లన్న గారిని సూచించారు. మీకున్న పరిచయాలతోటి హైకమాండ్తో మాట్లాడి మీరు ఒకవేళ సీటు తెచ్చుకుంటే ఇక్కడున్న రాష్ట్ర నాయకులు కానీ, అలాగే ఖమ్మం జిల్లాలో ఉన్న ఈ మంత్రులు ఉన్నారు, సీనియర్ మంత్రులు కానీ, అలాగే నల్గొండ జిల్లా, వరంగల్ జిల్లా కోమటిరెడ్డి బ్రదర్స్, ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే మల్లుబట్టి గారు, వరంగల్ జిల్లా నుంచి కొండా సురేఖ గారు, ఇలా ఇప్పుడు మన ములుగు సీతక్క గారు కానీ, మీకు వీళ్ళు ఎవరైనా సహకరిస్తారా? ఒకవేళ వాళ్ళు సహకరించకపోతే మీరు ఏ విధంగా ముందుకెళ్తారు? బ్రదర్, నేను ఈ 10 సంవత్సరాలు చేసిన ఉద్యమంలో 179 కేసులు పెట్టినా.
దానికి నేను ఒక్కొక్క కేసుకు దాని పేపర్లు 1000 పేపర్లు 2000 పేపర్లు ఇంత పేపర్లు కోట్ల కేసు. నువ్వు చెప్పిన పేర్లు ఎవ్వరి దగ్గరికి వెళ్ళి కానీ, గాంధీ భవన్కి వెళ్ళి కానీ, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వెళ్ళి కానీ, మా ఉప ముఖ్యమంత్రి గారికి వెళ్ళి కానీ, నేను రాసిన కలం అన్ని పేపర్ రాసిన కలంలో ఒక శిరసుక్క కూడా నేను వాళ్ళ గురించి తీసుకోలే. ఏ ఉద్యమంలో కూడా నాకు ఎవరి సపోర్ట్ దొరకలే. ఈరోజు తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కబంధ హస్తాల నుండి విడిపించడానికి నేను వేసిన కేసులు పబ్లిక్ నన్ను పూర్తిగా నమ్మారు. ప్రజలలో నేను పోయినా. అసెంబ్లీలో జరగని చర్చలు ధరణి మీద కానీ అసెంబ్లీలో చర్చ జరగలే. కాళేశ్వరం మీద అసెంబ్లీలో చర్చ జరగలే. మిషన్ భగీరథ మీద చర్చ జరగలే. తెలంగాణ అప్పుల మీద డాక్యుమెంట్స్ ముద్ర కొట్టిన డాక్యుమెంట్ నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఖమ్మం జిల్లాకు తీసుకొని వస్తా. ముద్ర వేసిన డాక్యుమెంట్లు తీసుకొచ్చి బజార్లో పెట్టింది నేను. ఇవన్నిటిపైన అసెంబ్లీలో జరగని చర్చనే ప్రజల మధ్యలో అసెంబ్లీ పెట్టి చర్చ జరిగిన. అదే అమరవీర స్తూపం సాక్షిగా నేను ప్రజల ముందుకు తీసుకొని వచ్చిన. ఈరోజు నాకు మద్దతు తెలపాలనే అవసరం వాళ్ళందరికీ ఉన్నది. జెర్సన్కు పిలిచి టికెట్ ఇవ్వాల్సిన అవసరం వాళ్ళందరికీ ఉన్నది. జెర్సన్కు నిలబెట్టి గెలిపించాల్సిన అవసరం అందరికీ ఉన్నది. ఈరోజు వరంగల్ జిల్లాలో తీసుకోండి, ఎర్రబెల్లి దయాకర్ రావుకు వ్యతిరేకంగా నా గలం తప్ప ఎవరన్నా గలం లేచిందా? వినయ్ భాస్కర్కు కానీ, అరూర్ రమేష్ కానీ, చెల్లా ధర్మారెడ్డి కానీ వాళ్ళకు వ్యతిరేకంగా నా గలం తప్ప వేరే గలం ఎవరిదని అయినవాటదా? 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వదిలేసిపోతే నేను తప్ప ఎవడన్నా మాట్లాడిందా? ఈరోజు నిరుద్యోగుల తరపు నేను తప్ప ఎవడన్నా నిలబడ్డారా? ఈయన కొట్లాడిండు. ఈరోజు మనందరికీ పదవులు వచ్చినాయి. మనందరం కలిసి ఈయనను ప్రజల వాణిగా ప్రజలను ప్రశ్నించే గొంతుగా ఈయనను మనం నిలబెట్టుకోవాలని వీళ్ళందరూ అందుకొని నన్ను నిలబెట్టాల్సిన అవసరం వాళ్ళకు ఉన్నది. ఈరోజు నేను నమ్ముకున్నది ప్రజలను నమ్ముకున్నా, ఓటర్లను నమ్ముకున్నా, నన్ను వాళ్ళు నమ్ముకున్నారు, నిరుద్యోగులను నమ్ముకున్నా. నేను ఆవేదనకు వచ్చి ఈరోజు ఆవేదన ఆక్రందనకి వచ్చి నేను వాళ్ళ వాణిగా నేను నిలబడాలనే ఉద్దేశంతో ఈరోజు నేను ఎన్నికల పోటీ చేస్తున్నా. పదవి ఆకాంక్ష కాదు నాకు. నేను వేసిన 170 కేసుల 90 కేసులలో ప్రతి ఒక్కరు నాతో కాంప్రమైజ్ కోసం వచ్చిన వాళ్ళే. ఎక్కువ కేసులు కూడా నేను డ్రాప్ కాలే. ఇలాంటి కూడా నేను కాంప్రమైజ్ కానీ రేపు కూడా కాంప్రమైజ్. ఇవాళ కోర్టులో నడిచే కేసులు కోర్టులు నడుస్తున్నాయి, సిబిఐలో నడిచేది సిబిఐ నడుస్తున్నాయి, మన ఈడీ నడిచేది ఈడీ నడుస్తుంది. లాస్ట్లో కవిత చేసిన 850 కోట్ల రూపాయల స్కిల్ డెవలప్మెంట్ కేసు కూడా నేనే ఫైల్ చేసిన. కవిత లిక్కర్ కేసు నేను ఫైల్ చేసిన. ఐటీలో సెక్రటరీలో పెట్టిన కంప్యూటర్లు అలా ఉన్న అప్లయన్సెస్ మొత్తం దొంగ సెకండ్ హ్యాండ్ తీసుకొచ్చి పెట్టిందని చెప్పి నేను కేసులు పెట్టిన. ఈరోజు మంత్రులు అందరూ కూర్చుండ్రు కదా అసెంబ్లీలో, అలా జరిగిన దోపిడీ గురించి నేను మాట్లాడాను. కాబట్టి ఈరోజు ఈ బాధ్యతను చెప్పిన పేర్లు ఉన్నాయి కదా, వాళ్ళందరికీ బాధ్యత ఉన్నది. ఏందనంటే ఈరోజు జెర్సన్ అనేటోడు ఒక పోరాటం చేసిండు. మనం గెలవడానికి ఆయన కూడా ఒక కారణం. కాబట్టి ఆయనను ఖచ్చితంగా రేపు ప్రజలకు ఒక వారధిగా మనం ఉంచుదాము. మన దగ్గరికి ఏ ఫిర్యాదులు తీసుకొచ్చినా, వాళ్ళ తరపున ఏ పిటిషన్లు తీసుకొచ్చినా మనకు వాళ్ళు ప్రజలకు ఇంకా మేలు చేసిన వాళ్ళు అయితే నా సొంత గ్రౌండ్ మీద ఉంటారు, మీరు సెక్రటరియట్లో ఉంటారు. నేను మీ దగ్గరికి తీసుకొని వస్తాను. ఇవాళ కూడా తీసుకొస్తున్నా కదా. డైలీ నేను ఎగ్జిబిషన్ సొసైటీలో జరిగిన 4 కాలేజీల స్కామ్లు తీసుకొని వచ్చినా కదా. ఈరోజు ఈ విధంగా ఒక ప్రశ్నించే గొంతుగా బక్క చేస్తారంటే ప్రశ్నించే గొంతుగా నేను ప్రజల తరపున నిలబడతా. కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ నాకు మద్దతు తెలపాలి. నేనే అభ్యర్థిని, నేను ప్రకటించుకుంటున్నా. నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ రాబోయే ఎన్నికలు నేను అభ్యర్థిని. మీ మద్దతు నాకు మీరు ఇవ్వాలి, మీరే నాకు ప్రచారం చేయాలని చెప్పేసి మీ తరపున కోరుకుంటున్నాను. ఓకే సార్, ఇంతసేపు మీ యొక్క సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. అలాగే మీరు ఈ 3 జిల్లాలో వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకి పట్టభద్రుల ఎమ్మెల్సీలో పోటీ చేసి గెలిచిన తర్వాత కూడా మీరు యొక్క పట్టభద్రుల కోసం వాళ్ళకి కావలసిన ఉద్యోగాలు కానీ ఏదైనా మీరు పోరాడి వాళ్ళకి సాధించి పెట్టాలని కోరుకుంటూ మీరు గెలవాలని మా సాహస్ టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.